అమృత కలశంలో కనిపించేటటువంటి కథ ఏదైనా అలాంటిదే. ఇలాంటి కథలు అనేక ఉన్నాయి. కొన్నిటినైనా బుద్ధిలో పెట్టుకోగలిగితే మనకి చెప్పలేనిటువంటి సంతోషం ఆ కథని గురించి అనుకున్నప్పుడల్లా కలుగుతూ ఉంటుంది. ఆ సంతోషం ముఖం నిండుగా వెలుగుతనాన్ని ఇస్తుంది. విందాం. అనగనగా దాసు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని జీవన వృత్తి చెప్పులు కుట్టడం. కానీ మహా సంప్రదాయపరుడుగా ఉండేవాడు. ప్రతినిత్యం గోదావరిలో స్నానం చేయడం, దైవ దర్శనం చేయడం, ఆ శంకరునికి 4 దోసెళ్ల నీటితో అభిషేకాన్ని చేయడం, తిరిగి మళ్ళీ తన పాకలోకి రావడం, చెప్పుల్ని కుట్టడం, గ్రామంలోనికి వెళ్ళి అమ్మడం, అమ్మి వచ్చిన రాళ్లతో జీవించడం. తాను తన భార్య మాత్రమే ఉండేవారు ఆ ఇంట్లో. ఎంతకాలానికి సంతానం లేదు. అన్ని ఆనందాలు అతడికి ఉన్నా తనకి సంతానం లేదు అనేటటువంటి దుఃఖం మాత్రమే తప్ప ఆనందానికి ఈనాడు కొదవలేదు, ఏ దశలోనూ కూడా. ఇలా ఉన్నప్పుడు ఎందరెందరో దైవ దర్శనానికి వచ్చేటటువంటి పెద్దలకి సాష్టాంగపడుతూ సంతానం కలిగేటటువంటి ఉపాయాన్ని ఏదైనా చెప్పండి అని ప్రార్థించేవారు. అందరూ ఏవేవో చెప్పారు. కానీ ఒక్క ఆయన మాత్రం మాట చెప్పాడు. ఏం లేదయ్యా, రుణం ఉంటేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరిని రుణగ్రస్తుణ్ణి చేసుకోగలిగితే నీకు సంతానం కలుగుతుందని. నాకు అర్థం అవటం లేదండి మీరనే మాట. అయితే మళ్ళీ జాగ్రత్తగా విను. ఎవరో ఒకరు నీకు రుణపడేలా చేసుకో, బాకీ పడేలా చేసుకో. అంటే నువ్వు ఒక సహాయాన్ని చేసి ఆ సహాయానికి తిరిగి సహాయాన్ని పొందకుండా అతన్ని రుణగ్రస్తుడయ్యేలా చూసుకో, బాకీ పడేలా చేసుకో. ఖచ్చితంగా సంతానం నీకు లభిస్తుంది. ఇదే నేను చెప్పేది. ఇది పురాణాలు, ఇతిహాసాలు చెప్పినటువంటి మాట అని ఆయన మళ్ళీ ఆయన పని మీద వెళ్ళిపోయాడు. ఆ మాట బలంగా అనిపించింది. భార్యతో చెప్పాడు, మనం ఎవరో ఒకరిని రుణగ్రస్తుడిని చేసుకోవాలట. ఎలా చేసుకోగలుగుతాం? రుణగ్రస్తుడు అంటే మన నుంచి ఏదో తీసుకున్నవాడు అయ్యుండాలి. ఆయన తిరిగి మనకి తీర్చకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు రుణగ్రస్తులం అవుతారు. అప్పుడు వాళ్ళు రుణగ్రస్తులు అయితే మనకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. నాకు అర్థమైన భాషలో ఇది అన్నాడు. ఆమె ఇతనికంటే తెలివైంది. అయితే ఓ పని చేద్దాం. ప్రతినిత్యం ఒక యోగి ఇలా గోదావరికి స్నానానికి వెడుతుంటాడు. ఇది వైశాఖ మాసం, విపరీతమైనటువంటి ఎండలు అలా కాసే మాసం. ఆయన వెళ్ళేటటువంటి సందర్భంలో ఎక్కడ కొద్దిగా గడ్డి ఉంటుందా, దాని మీద కాళ్ళు మాడిపోకుండా ఆగుదామా, ఎక్కడ చిన్న నీటి పడియ ఉంటుందా అని ఆలోచించి ఆ కాళ్ళని కొద్దిగా అరికాళ్ళని నీళ్ళలో పెట్టి కొద్దిగా ఆ మంట చల్లారే వరకు ఆగి మెల్లగా నడుస్తూ వెడుతుంటాడు. చూశావా నువ్వు? చూశాను. ఆయన మనకి రుణగ్రస్తుడయ్యేలా చేసుకుందాం అంది. ఆయన మన నుంచి ఏం తీసుకుంటాడు? మనం ఆయనకి రుణాన్ని ఇవ్వడానికి మన దగ్గర ఉంది. మనం ఏం ధనాన్ని ఇవ్వలేం, ధాన్యాన్ని ఇవ్వలేం, పాండిత్యాన్ని ఇవ్వలేం. అలా కాదు. మన జీవన ఆధార వృత్తి చెప్పులు కుట్టడం. ఆ చెప్పులు అక్కడ పెడదాం. పెట్టినట్టయితే ఆ చెప్పులను ఆయన తొడుక్కుంటాడు. తొడుక్కుని రోజు అలా గోదావరి నదికి వెళ్ళడం రావడం చేస్తే దానికి సొమ్ముని మనం తీసుకోని పక్షంలో ఆయన మనకి రుణగ్రస్తుడవుతాడు. తప్పక సంతానం కలుగుతుంది. ఇది నా ఆలోచన. బాగుంది అని అనుకుని వెంటనే చక్కని చెప్పులు, అందమైనటువంటి చెప్పుల్ని ఆశ్రమంలో నుంచి యోగి బయలుదేరేటటువంటి ప్రదేశాన్ని గమనించి ఆ ఆశ్రమం దగ్గర చెప్పులు జతను పెట్టారు. ఆయన అసలు వాటిని గమనించకుండానే మామూలుగా వెళ్ళి స్నానాన్ని చేసి తిరిగి వచ్చేయడం ప్రారంభించాడు. అంతటి వైశాఖ మాసంలో కూడా, నిప్పులు చెరుగుతున్న ఎండలో కూడా వీటి అసలు ఆలోచించనే లేదు. వెంటనే భార్యతో అన్నాడు, చూసావా, గొప్పవాళ్ళు ఎప్పుడూ రుణగ్రస్తులు కాకుండా ఉండాలని ఆలోచిస్తారు. చెప్పుల్ని పెట్టినా ఏనాడు వాటి ముఖాన్ని కూడా చూడలేదు. నీ ఆలోచన సరిగా లేదు, మరింకేదైనా ఆలోచించు అనుకున్నాం కదా. ఆవిడ ఈయనకంటే మేధావిని అని ఆవిడంది. ఒక 6 జతల చెప్పుల్ని చేద్దాం. ఇక్కడ అక్కడ 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 చొప్పున
గంగానదికి వెళ్ళేటటువంటి త్రోవలో కొద్ది దూరం చొప్పున ఆ చెప్పుల చదువుని పెడదాం. ఏమిటి దానికి దీనికి తేడా ఏమిటి? అలా పెడదాం, నేను చెప్పేది కాస్త విను. అలాగే పెట్టారు. యోగి ఏ రోజు వెళ్ళేలానే వేగంగా వెళ్ళిపోయి గోదావరి స్నానాన్ని చేసి సుఖంగా తిరిగి వచ్చాడు. రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజుకి వచ్చేసరికి ఆ మూడవ నాలుగవ జతల దగ్గరికి వచ్చి ఒకసారి అలా చూశాడు ఆయన. ఇంతకు ముందు వరకు లేనటువంటి ఆ కాళ్లకుండే వేడిమి తనం చెప్పుల్ని పెట్టగానే కొద్దిగా దృష్టి అలా ప్రసరించి 4-5 చెప్పుల జతలని నడుస్తూ కొద్ది దూరంలో అలా చూశాడు. కానీ మళ్ళీ గుండెకి దిటవు తెచ్చుకుని మళ్ళీ వచ్చేసాడు. అప్పుడు అంది ఆవిడ, ఖచ్చితంగా ఆయన చెప్పుల్ని తొడుక్కుంటాడు, భయపడకు, రుణగ్రస్తుడవుతాడు, ఈయనే మనకి సంతానంగా పుడతాడు, నేను ధైర్యంగా చెప్తున్నాను, నీ వెర్రి కానీ ఆయన అట్లాంటివాడు కాదు అన్నాడు దాసు. కాదు, చూడు, భార్య మాటని విన్నటువంటి వాడు బాగుపడతాడు, భార్య మాటని విననటువంటి వాడు నష్టపోతాడు. కథ తెలియచేస్తుంది. అంటే ఆ మర్నాడు బయలుదేరినటువంటి యోగి స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో విపరీతంగా కాళ్ళన్నీ కూడా బొబ్బలెక్కిపోయి మండిపోయే పరిస్థితి కలిగిన ఎండ వస్తూ ఉంటే 5వ జత చెప్పుల్లో కాళ్ళు పెట్టి టకటకటకటగా కొంత దూరం వచ్చి అక్కడ విప్పేసి వెంటనే తన పర్ణశాలలోకి వెళ్ళాడు. ఆనందపడిపోయింది ఆమె. ఆనందాన్ని వ్యక్తీకరించింది. భర్త, నేను గర్భవతిని కాగలుగుతాను, ఈయనే మనకి సంతానంగా పుడతాడు, మహాద్భుతమైనటువంటి విద్యావంతుణ్ణి కనబోతున్నాను నేను, కేవలం నువ్వు నేను చెప్పిన సూచనని పాటించిన కారణంగా. దాసు ఆశ్చర్యపడ్డాడు. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి పుట్టబోయేటటువంటి వాడు అంతటి యోగి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాం. ఇద్దరూ ఒకళ్ళకొళ్ళు అనుకున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అనుకున్నటువంటి కొంతకాలంలోనే ఈమె గర్భవతి అయింది. ఆ మహర్షి ఎక్కడికి వెళ్ళాడో జాడ లేకుండా వెళ్ళిపోయాడు. యోగి బహుశా ప్రాణత్యాగాన్ని చేసి ఉండొచ్చు అని అనుకున్నారు. ఆయన జాడ లేదు. ఈమె గర్భవతి అయింది. గర్భాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకునేవారు ఇద్దరూ కూడా. మనం ఆయన్ని రుణగ్రస్తుణ్ణి చేసి మనకి సంతానంగా ఆయన్ని పొందుతున్నాం అనే మాటని రోజు అనుకుంటూ ఉండేవారు. దాసు కేవలం చెప్పులు కుట్టడం వృత్తిగా మాత్రమే ఉండడం కాకుండా రాజుగారి యొక్క ఆస్థానం చుట్టూ రాత్రంతా తిరుగుతూ టముకు వేస్తూ ఉండేవాడు. దొంగలున్నారు, జాగ్రత్త, ఏ విధంగానూ నిద్రపోకండి, నిద్రపోయినట్లయితే టముకు వేసినప్పుడు మెలకువ తెచ్చుకుంటూ ఉండండి, దొంగలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు, మీ ఆస్తి నష్టం కావచ్చు అని ఇలాంటి వార్తలన్నింటినీ ప్రతి జాములోనూ, జాము అంటే 3 గంటలు, ప్రతి 3 గంటలకి ఒకసారి టముకు వేస్తూ మొత్తం ఆస్థానం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఈ భార్య గర్భవతి కాబట్టి ఈమెని కూడా తీసుకుని వెళ్తూ ఉండేవాడు. రోజు తీసుకువెళ్ళి ఓ ప్రదేశంలో ఉంచి ఆ స్థానంలో తాను చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. గర్భభారంతో ఆవిడ ఉంది కాబట్టి ఏదైనా తన అవసరం ఎప్పుడైనా పడినట్టయితే అక్కడెక్కడో తానుంటే ఆమె ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో తెచ్చుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఆమె చక్కనైనటువంటి పుత్రుణ్ణి కంది. ముఖం నిండుగా వర్చస్సు కనిపిస్తోంది. తమకి పుట్టదగినటువంటి పుత్రుడిగా వాడు అనిపించడల్లా. ఆ చూపు, ఆ విధానం, ఆ ముఖంలో కనిపించే తనం అదంతా చిత్ర విచిత్రంగా గోచరించింది. తమ బంధువుల్లో కానీ, తమ మిత్రుల్లో కానీ, తమ వాళ్లలో కానీ, ఇంకా ఇతరుల్లో కానీ కనిపించనంతటి అమోఘమైన చురుకు చూపు తనం ఆ కళ్ళలో కనిపిస్తోంది. కుర్రవాడికి దాదాపు 3వ సంవత్సరం వచ్చింది. ఆ వచ్చినటువంటి సందర్భంలో మెల్లగా ఈ తల్లి తండ్రి పిల్లవాడిని కూడా తీసుకువెడుతూ ఉండేవారు. ఈ వృత్తి చేసేటటువంటి దాసు ఈ ఇద్దరిని కూడా తీసుకువెడుతూ ఉండేవాడు. ఈ కుర్రాడు ప్రదేశంలో ఉండేవాడు. ఆ ఇద్దరు ఈ గస్తీ తిరుగుతూ కొట్టవలసినటువంటి టముకుని కొడుతూ చేస్తూ ఉండేవారు. వృత్తిని, ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవారు. ఇలాంటి సందర్భంలో ఆ స్త్రీ అయినటువంటి ఆమెను ఎదిరించింది. ఒక రోజున టముకు వేశాడు దాసు. ఏమని? ఊళ్ళో అంతా దొంగలు తిరుగుతున్నారు, ఇతర దేశాల నుంచి కూడా దొంగలు తిరుగుతున్నారు, వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మామూలు ధోరణిలో చెప్పేసి అతడు కూడా గబుక్కున నిద్రపోయాడు. పెద్ద వర్షం కురిసిన కారణంగా నిద్రపోయాడు. రాజుగారు 4 జాముల్లోనూ కూడా నిద్ర లేచి ఈ టముకుని అప్పుడప్పుడు వింటూ ఉండేవాడు.
మొదటి జాము నిద్ర విడిచినటువంటి రాజు ఈ ప్రకటనని విన్నాక బాగానే పనిచేస్తున్నాడు గస్తీ తిరిగేవాళ్ళు అని అనుకుని ఆయన నిద్రలోకి జారుకున్నాడు. రెండవ జాము సమయం వచ్చేసరికి తల్లి తండ్రి నిద్రపోతున్నటువంటి పరిస్థితిని గమనించి కుర్రాడు ఆ డప్పుని తీసుకున్నాడు. తీసుకుని మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆ రాజుగారి ఆస్థానం చుట్టూరా తిరుగుతూ టంకు వేస్తూ కుర్రాడు ప్రకటించాడు. ఏమని? నాన్నెవరు, అమ్మ ఎవరు? నాన్న అమ్మ శాశ్వతంగా ఉండేటటువంటి వాళ్ళు కాదు. అర్థం నాస్తి గృహం నాస్తి, ధనము శాశ్వతం కాదు, ఆస్థానం శాశ్వతం కాదు, ఇల్లు శాశ్వతం కాదు, మనం బంధువులము సహోదరులము అనుకునేటటువంటి ఈ సంబంధము శాశ్వతం కాదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఆ విషయంలో మేల్కోవాలి తప్ప దొంగలు వచ్చేస్తారు, ఇల్లు కాజేసేస్తారు, ధనహీనం అయిపోతాం, ఏదో జరుగుతుంది, ఇది కాదు మేల్కోవలసిన విషయం. ఇది ఈ జన్మలో నాకు నాన్న అమ్మ సహోదరులు బంధువులు అలాగే ధనం ఇది నా గృహం అని అనుకోవద్దు. అకస్మాత్తుగా మరణించినట్టయితే ఇవి ఏవి వెంటరావు. కాబట్టి పుణ్యాన్ని చేయడం కోసం మెలకువగా ఉండాలి అనే అర్థం వచ్చే ఈ శ్లోకాన్ని చదివాడు. యథా ఆలాపంగా సంస్కృత శ్లోకం చెవిన పడేసరికి రాజు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటిది? అతనికి ఏ సంస్కృతము రాదే, రాగయుక్తంగా శ్లోకాన్ని పాడడం అసలు రాదు. ఒకవేళ ఏదో శ్లోకాన్ని పాడినా ఇంత అర్థవంతమైనటువంటి శ్లోకాన్ని చదవడం అతడికి సాధ్యమయ్యేది కాదు. ఎంత గొప్ప మేలుకొలుపు చెప్పాడు. ఓ రాజా, నీ తల్లి నీ తండ్రి నీ బంధువులు నీ సహోదరుడు నీకు సంబంధించిన ధనము ఆస్థానము నీది అని అనుకుంటున్నావా? ఇది ఎప్పుడూ నీది కాదు. నువ్వు కేవలం తాత్కాలికంగా దాన్ని అదుపు చేస్తూ ఉన్నటువంటి వాడివి, కాపలాదారివి మాత్రమే. అంచేత మేల్కో అనేటటువంటి ఈ అర్థం కలిగిన శ్లోకాన్ని ఎంత బాగా వినిపింపజేశాడు వాడు అని జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ చిన్న కుర్రాడు 3 ఏళ్లవాడు కనిపించాడు. వెంటనే భటుణ్ణి పిలిచి, ఇది 2వ జాము, 3వ జాముకి 5 నిమిషాల ముందు మళ్ళీ నేను నిద్రపోతున్నా సరే లేపు. వాడు వణికిపోతూ, అయ్యా తమ నిద్ర లేపడమా? లేపు, నేను చెప్తున్నాను. 3వ జాముకి ఆ ప్రకటన రావడానికి 5 నిమిషాల ముందు లేపు. వాడికి అర్థమైంది భటుడికి, ఈ ప్రకటనని చేయవలసినటువంటి బాధ్యత దాసుది. ఆ దాసు చేయవలసిన ప్రకటనని మరొకడి చేత చేయిస్తున్నాడు కాబట్టి దాసు ఉద్యోగం ఎగిరిపోతుంది, దాసు భార్య ఉద్యోగం కూడా పోతుంది. వీళ్ళిద్దరినీ ఎక్కడో దేశ బహిష్కరణ శిక్షకి విధించేస్తాడు పాత్రుడుగా అని అనుకుని వాడు మౌనంగా ఉండి భయపడుతూ పక్కకి వెళ్ళిపోయాడు. 3వ జాముకి 5 నిమిషాల ముందు మళ్ళీ రాజుగారు అన్నట్టుగానే లేపాడు. లేపగానే మళ్ళీ డప్పు తీసుకుని ప్రకటన ప్రారంభించాడు పుత్రుడు. చాలా ఆలోచనాత్మకంగా చెప్తున్నాడు ఆయన. ఆశయా బధ్యతే లోక కర్మణా బహుచింతయా ఆయు క్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశయా బధ్యతే లోక, లోకమంతా కూడా ఆశకి అలా వశమైపోయింది. ఓ గృహాన్ని కట్టుకున్నావు, అంతతో ఆగల, ఇంకో గృహాన్ని కట్టాలి, అంతతో ఆగల, ఇంకో పొలాన్ని కొనాలి, అంతతో ఆగల, మరో స్థలాన్ని కొనాలి, అంతతో ఆగల, ఒక వాహనాన్ని తీసుకున్నావు, కాదనుకున్నావు, మరో వాహనాన్ని, ఇలా ఎంత దూరం నువ్వు ఆశకి వెళతావు. కర్మణా బహుచింతయా, జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా పెంచడం 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 అనే దానిలోనే నష్టపోగొట్టుకుంటున్నావు. కర్మణా బహుచింతయా, ఇది ఎలా సంపాదించాలి, అది ఎలా కొనాలి, కొన్నదాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, దీంట్లో ఇబ్బంది వస్తే ఏం చేయాలి, ఇదే పని మీద నీ జీవితాన్ని మొత్తం చేస్తున్నావు. పరమేశ్వరుడి విషయంలో ధ్యానం లేకుండా ఆస్తుల్ని కొనడానికి, కొన్న ఆస్తుల్ని రక్షించుకోవడానికి, రక్షించుకున్నటువంటి ఆస్తుల్ని వృద్ధి పొందించుకోవడానికి ఇది మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ ఆయు క్షీణం న జానాతి,
జీవితం మొత్తం అంతా ఈ సంపాదన కోసం, రక్షించుకోవడం కోసం, ఇబ్బంది లేకుండా చేసుకోవడం కోసమే అయిపోయింది తప్ప ఒక్కనాడు భగవత్ ధ్యానాన్ని చేయాలనే ఆలోచనకి పాల్పడకుండా ఇలా చేసేస్తున్నావు. నీ ఆయుష్యం తరిగిపోతుందనే యథార్థాన్ని గుర్తుంచుకోకుండా ఉన్నావు. కాబట్టి ఈ విషయంలో మెళకువ కలిగి ఉండు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. రాజు దీర్ఘాలోచనలో పడ్డాడు. అవును కదా, ఇతర సామ్రాజ్యాల్ని ఎదుర్కోవడం, తెచ్చుకోవడం, నా ఆస్థానాల్ని పెంచుకోవడం, ఇంకా చీనాంబరాలని, బంగారపు వస్తువుల్ని కొనుక్కోవడం, ఇంకా సైన్యాధిపతుల్ని వాళ్ళని వీళ్ళని విస్తరింపజేసుకోవడం, రాజ్యాన్ని విస్తరించుకుని ఇంకా మంత్రుల్ని కొంతమందిని తెచ్చుకోవడం, ఇలా జీవితాన్ని కొనసాగిస్తూ ఎంత దూరం నేను ప్రయాణించాలి? ఈ లోపల నా ఆయువు క్షీణిస్తోంది కదా, వాడు ఎంత మంచి మాట చెప్పాడు అని ఆలోచించి మళ్ళీ భటుడిని పిలిచాడు. వాడు వణికిపోతూ చేతులు కట్టుకుని నిలబడితే 4వ జాముకి 5 నిమిషాల ముందు రేపు. అయ్యా, వాడు 2వ జాము నుంచి వేస్తున్నాడు. ఆగు, ఇవన్నీ నాకు అనవసరం. 4వ జాముకి 5 నిమిషాల ముందు మాత్రం నిద్రలేపు అంతే అని పంపించేశాడు. మళ్ళీ 4వ జాము అవుతుంటే రాజు లేచాడు. భటుడు లేపిన కారణంగా లేచాడు. వెంటనే మళ్ళీ టముకు తీసుకుని అలా మోగిస్తూ తిరగడం ప్రారంభించాడు. ఇదిగో ఇదే పుత్రుడు, దాసు యొక్క పుత్రుడు. అప్పటికీ కూడా కనీసం ఆ తండ్రికి తల్లికి మెళకువ రాలేదు. కారణం విపరీతమైనటువంటి వర్షం కురిసిన కారణంగాను, వర్షానికి సంబంధించిన చలి ఇంకా వాతావరణంలో ఉన్న కాలంగాను అలా వాళ్ళకి నిద్ర పట్టేసింది. నిద్రపోతే ఈయన మళ్ళీ ఒకసారి మళ్ళీ అదే విధమైనటువంటి ప్రకటనని చేయడానికి వచ్చాడు. కామ క్రోధశ్చ లోభాద్యా దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామ క్రోధశ్చ లోభాద్యా. ఓ ప్రజలారా, దొంగలు వస్తారని అనుకుంటారు. ఎందుకని? శరీరంలో ఒక దొంగ కామం, ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి. అదిగో వాడొక దొంగ. క్రోధ, నాకు ఈ పని అయి తీరాల్సిందే అనేటటువంటి కోపం, పట్టుదల ఏదుందో వాడొక దొంగ. లోభాద్యా, లోభం, ప్రతి విషయానికి కూడా లోభం. అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాకు మాత్రమే ఉండాలి, పైగా ఉన్నటువంటి ధనాన్ని ఎవరికి ఇవ్వకూడదు, దానాన్ని చేయకూడదు అనే లోభబుద్ధి. ఇలా మొత్తం ఉన్నాయి. కామ క్రోధశ్చ లోభాద్యా. వీళ్ళు ఎక్కడో లేరు. దేహే తిష్టంతి తస్కరాః. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేహే తిష్టంతి, శరీరంలోనే ఉన్నారు. వీధిలో ఎక్కడో దొంగలు ఉన్నారని, వాళ్ళు ఎక్కడో పొరుగురు నుంచి వచ్చారని, విదేశాల నుంచి వచ్చారని, వాళ్ళ గురించి జాగ్రత్త పడాలని ఎందుకు? నీ శరీరంలో ఉన్న దొంగల మాట ఆలోచించు. వీళ్ళేం చేస్తారు? వాళ్ళైతే ధనాన్ని పట్టుకుపోతారు, వీళ్ళైతే జ్ఞానరత్నాపహారాయ, నీకుండేటటువంటి జ్ఞానరత్నం ఏదైతే ఉందో దాన్ని అపహరిస్తారు. ఏ కోరిక నీకుందో, ఏ పట్టుదల నీకుందో, ఏ లోభం నీకుందో, ఏ మోహం నీకుందో, ఏ మదం మాత్సర్యం నీకున్నాయో ఆ కారణంగా నీ జ్ఞానం అనేటటువంటి విలువైన రత్నాన్ని అపహరిస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎవళ్ళో దొంగలు వచ్చి వస్తువులు పట్టుకుపోతారు అని అనుకోవద్దు. వస్తువులు పట్టుకుపోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ జ్ఞానరత్నం అంటూ మాత్రం అపహరింపబడితే వచ్చే అవకాశం, తిరిగి పొందే అవకాశం ఉండదు. వెంటనే రాజు సంపూర్ణమైన స్నానాలన్నింటినీ ముగించుకున్న తర్వాత దాసుని, అతని భార్యని, ఇతన్ని రావాల్సిందిగా భటుల ద్వారా కబురు చేశాడు. దాసు భార్య పై ప్రాణాలు పైనే పోయాయి వాళ్ళిద్దరికీ. ఎందుకని? తాము చేయవలసినటువంటి ఉద్యోగ బాధ్యతని 3 సంవత్సరాల కుర్రాడికి అప్పగించారు అనేటటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వెంటనే రాజు దగ్గరికి వెడుతూనే దాసు భార్య సాష్టాంగపడి, అయ్యా మన్నించండి, పొరపాటు అయిపోయింది, మాకు తెలియనటువంటి నిద్ర పట్టింది, అంచేత మేము ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోయాం, ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షకి పాత్రుణ్ణి అని చెప్పి ఇద్దరూ ఒకరికొకరు స్పష్టంగా చెప్తూ సాష్టాంగపడగానే రాజు భటులకి ఆజ్ఞాపించి బంగారు నాణ్యాలు ఉన్నటువంటి పళ్ళాన్ని తెప్పించాడు. లోపల నుంచి తెచ్చి ఆ పుత్రుణ్ణి పిలిచి,
ఎంత బుద్ధిని తెరిపించావురా నన్ను. 3 శ్లోకాలు అమోఘమైనటువంటి రత్నాల్లాంటి శ్లోకాన్ని వినిపించావు. నా జీవితం ధన్యమైపోయింది. నేను నీకు బహూకరణగా దీన్ని ఇస్తున్నానని బంగారపు పళ్ళెల్లో బంగారపు నాణ్యాలను ఇచ్చి అది స్వయంగా నీకు బహూకరిస్తున్నానని అలా ఇచ్చి సాష్టాంగపడ్డాడు రాజు. కంగారు పడిపోయారు దాసు భార్య. వీడు మహాపండితుడు, సామాన్యుడు కాడు. ఇంతటి పాండిత్యం మామూలు వాడికి రాదు. పూర్వజన్మ సంస్కారవశంగా వచ్చింది నాకు అనిపిస్తుందని రాజు ఆనంద తరంగితుడు అయిపోతూ ఉంటే ఆ పిల్లవాడు గబగబా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ 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 ఇది ఏదో ఇచ్చారు రాజుగారు, నీకు ఇస్తున్నాను నేను అని స్వయంగా ఆ తల్లికి ఇచ్చాడు. తల్లి వెంటనే తీసుకుని వెంటనే దాసుకి ఇచ్చింది. దాసుకిచ్చి మన పిల్లవాడు అని అనగానే అతడు మరణించి ఉన్నాడు. అక్కడ దాసు భార్య ఏడుస్తున్నారు. రాజు కూడా తీవ్రంగా దుఃఖించడం ప్రారంభించాడు. ఎందుకు ఈ పిల్లవాడు మరణించాడో అర్థం కాల. చుట్టూరా ఏవైనా క్రిమికీటకాలు ఉన్నాయా? విషప్రయోగం ఏమీ లేదు. ఏ రుణగ్రస్తుడయ్యాడో ఆవేళ యోగి ఆ రుణాన్ని ఇదిగో బంగారపు అమోఘమైన పళ్ళెల్లో ఉన్నటువంటి నాణ్యాలను ఇచ్చివేయడం ద్వారా రుణాన్ని తీర్చేసుకున్నాడు, మరణించాడు. తల్లిదండ్రులు గమనించుకోవాలి. పిల్లలు ఏదైనా ఇస్తూ ఉంటే తీసుకున్నట్టయితే తాము రుణగ్రస్తులవుతారు. పిల్లలకి ఇవ్వాలి తప్ప పిల్లల నుంచి ధనాన్ని తీసుకోవడం సరైనటువంటి మాట కాదు. ఏ యోగి పుత్రుడిగా పుట్టాడో ఇక్కడ ఆ పుట్టినటువంటి పుత్రుడు స్వయంగా తల్లికి ఇచ్చాడు, రుణాన్ని తీర్చుకున్నాడు, మరణించాడు. పిల్లలకి శాశ్వతమైన ఆయుష్యం కలగాలి, శాశ్వతంగా వాళ్ళ చేతుల్లో ఈ తల్లిదండ్రులు పోవాలి అని అనుకున్నవారు ఎవరైనా కానీ ఉన్నట్టయితే వాళ్ళు పిల్లల నుంచి ఏమీ ఆశించకూడదు. పిల్లలకి ఇస్తూ ఇంకా రుణాన్ని పెంచేటటువంటి విధానంగా ఉండాలి అని చెప్పే అమోఘమైనటువంటి కథ. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.